ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. అయితే అదేమీ సింపుల్ గా అయిపోవడం లేదు. ఉద్యోగుల్ని వదిలించుకోవడానికి కూడా కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. లే ఆఫ్ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం తొలగించిన ఉద్యోగులకు సీవరెన్స్ అంటే తొలగింపు పరిహారం, ఇతర చెల్లింపుల కింద చెల్లించిన మొత్తం $2.1 బిలియన్, ఇండియన్ కరెన్సీలో దాదాపు 17,000 కోట్లు. అది కూడా కేవలం ఒక్క 2023 ఏడాదిలో చేపట్టిన లే ఆఫ్లకు అయిన ఖర్చు మాత్రమే. 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది గూగుల్. దీనికోసం మరో $700 మిలియన్ ఖర్చు చేసింది. అంటే 5,800 కోట్లు పరిహారం కింద చెల్లించింది. ఈ ఏడాదిలో లే ఆఫ్లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలిచ్చారు. 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లే ఆఫ్లలో దాదాపు 12,000 మందిని తొలగించింది. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు $2.1 బిలియన్, అంటే గూగుల్ నికర ఆదాయంలో 7% వరకు ఖర్చు చేసినట్లు వెల్లడవుతుంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే మరి ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు.